కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని వినతి. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు మాటలు నమ్మొద్దని సుబ్రహ్మణ్య స్వామి సూచన. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని ప్రమాణం. సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్. తిరుమల లడ్డూ వివాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్. తిరుమలతో సీఎం చంద్రబాబు రాజకీయ క్రీడ. కల్తీ నెయ్యి వాడలేదని ప్రభుత్వానికి ఈవో నివేదిక. నిజాన్ని దాచిపెట్టి బాబు తప్పుడు ప్రచారం. తిరుపతి లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు. శ్రీవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారన్న కాకాడి. తిరుమలలో ఏ తప్పు జరగలేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ ఆఫీస్ ఎత్త కార్మికుల ధర్నా. స్టీల్ ప్లాంట్ ను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలని డిమాండ్. కూటమి ప్రభుత్వ ప్రజారోగ్యాన్ని మరింత దిగజార్చుతోంది. మద్యం ధరల నియంత్రణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్. కర్నూలు కలెక్టరేట్ వద్ద మెప్మా ఆర్పీలు ఆందోళన. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్. కర్నూలులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన. పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్. విజయవాడ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. స్టూడెంట్స్ కి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ తో పాటు మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మహేష్ బాబు. సీఎం రేవంత్ రెడ్డికి 50 లక్షల రూపాయల చెక్ ను అందజేసిన మహేష్. ముమ్మరంగా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ. రేపటి నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను ప్రశ్నించనున్న కమిషన్. హైదరాబాద్ లో సర్పంచ్ల నిరసన. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్. తెలంగాణ అమరవీరుల స్మారకం ముందు ఆందోళన. వరంగల్ జిల్లాలో అన్నదాతల ఆందోళన బాట. నెలలు గడుస్తున్నా రుణమాఫీ జరగలేదని నిరసిస్తూ రహదారిపై రాస్తారోకో. తిరుపతి జిల్లా గూడూరులో మినరల్ కార్మికుల ధర్నా. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీసీ సంఘాల నిరాహార దీక్ష. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద ఎన్ఎస్పీ కాలువకు గండి. పరిశీలించిన మంత్రి తుమ్మల. పనులు త్వరితగతిన పూర్తి కాకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసిన నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు. కేటీఆర్ డ్రామాలు ఆపేయాలి. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ ఎక్కడ ఉన్నాడని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రశ్న. యువతీ యువకుల చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్తో క్రీడా పోటీలు ప్రారంభించిన మంత్రి జూపల్లి. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కూకట్పల్లి నల్లకుంట చెరువులో హైడ్రా కూల్చివేతలపై ఫైర్ అయిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికుల ఫిర్యాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి. పెద్దపల్లి కలెక్టరేట్ ముందు డబుల్ బెడ్రూమ్ బాధితుల ఆందోళన. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్. విశాఖలో చిట్టీల పేరిట భారీ మోసం. గోల్డ్ లక్కీ డ్రాతో పాటు పలు స్కీమ్ల పేరిట 14 కోట్లు వసూలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆతిషి. కేజ్రీవాల్ చైర్లో కాకుండా మరో కుర్చీలో కూర్చున్న సీఎం. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్లోడ్ చేయటం నేరమే.
చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు. ఢిల్లీలో స్పీకర్ల సదస్సు. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన సమావేశం. హాజరైన వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు. టికెట్ లేని ప్రయాణికుల కట్టడిపై రైల్వే శాఖ దృష్టి. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ప్రత్యేకంగా తనిఖీలు. అమెరికాలో న్యూయార్క్ సిటీలో మోదీ బిజీ. పలువురు దేశాధినేతలతో ప్రధాని సమావేశం. దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్ లో 76,150 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 339, నిఫ్టీ 148 పాయింట్ల చొప్పున లాభం. చెస్ ఒలింపియాడ్లో సరికొత్త చరిత్ర లిఖించిన భారత జట్టు. ఓపెన్ మహిళల విభాగాల్లో స్వర్ణాలు.